హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే 2026 ఎస్ఎస్సి సీజీఎల్ అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పటి నుంచి మనం సీజీఎల్ ఎగ్జామ్ వరకు మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వెన్, హౌ అండ్ వేర్ టు అటెంప్ట్ మాక్ టెస్ట్ అనమాట. సో ఈ మీకు ఇప్పుడు హార్డ్లీ ఒక 50 to 60 డేస్ టైం అయితే ఉందన్నమాట. ఓకేనా, సో ఈ 50 to 60 డేస్లో మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మాక్ టెస్ట్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పటి వరకు ఎవరైతే అటెంప్ట్ చేయకుండా ఉంటారో మాక్ టెస్ట్, సో ఇప్పటి నుంచి అయినా కనీసం మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. ఓకే, సో మనం దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, అంతకంటే ముందుగా ఎస్ఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకేనా, సో అదేంటంటే లైక్ మీ అప్లికేషన్లో ఏదన్నా మీరు రాంగ్ చేస్తుంటే మీరు కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిందనమాట. ఓకేనా, అది వచ్చేసి 1 to 3 July 3 డేస్ అయితే మీకు ఓపెన్లో ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్లో రాంగ్ చేసి ఉంటారో వాళ్ళు మీరు ఏం చేయాలంటే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ 3 డేస్లో టైర్ 1 వచ్చేసి మీకు టెంటేటివ్ ఆగస్ట్ టు సెప్టెంబర్ డేట్ అయితే ఇచ్చాడు నోటిఫికేషన్లో. టెంటేటివ్ టైర్ 2 వచ్చేసి డిసెంబర్లోనే ఇచ్చాడనమాట. ఓకేనా, సో ఇది ఫైనల్ ఫైనల్ అయితే కాదు, కాకపోతే టెంటేటివ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడొచ్చేసి మనం ఎప్పుడు మాక్ టెస్ట్ అనేది అప్లై లైక్ అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మాక్ టెస్ట్ అనేది ఈ రోజు నుంచి మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా, సో మీకు 50 to 60 డేస్ ఉంది కాబట్టి మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది. నోటిఫికేషన్ నుంచి మీకు ఎగ్జామ్ వరకు మీకు హార్డ్లీ ఒక 1.5 2 months టైం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరేం చేయాలంటే డైలీ 1 మాక్ అయితే రాయాలన్నమాట. ఓకేనా, అది లైక్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. లైక్ మీరు బిగినర్ అవ్వచ్చు, లేకపోతే రిపీటర్ అవ్వచ్చు, ఎవరైనా మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డైలీ 1 మాక్ అయితే రాయాలన్నమాట. ఓకేనా, సో డైలీ 1 మాక్ రాస్తే మీకు 50 to 60 డేస్ ఉంది కాబట్టి మీకు 50 to 60 మార్క్స్ అయితే కంప్లీట్ అవుతాయన్నమాట. ఓకేనా, లాస్ట్ 50 to 60 డేస్ బిఫోర్ ది సీజీఎల్ 2026 ఎగ్జామ్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఓకేనా, సో లైక్ ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఎలాగన్నా ఉండనివ్వండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్స్ అటెంప్ట్ చేయలేదనుకోండి, మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీకు కొంచెం ట్రబుల్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అందుకనే ఈ లాస్ట్ 50 to 60 డేస్లో మీరు ఏం చేయాలంటే మెయిన్లీ మార్క్స్ మీద అయితే మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా, లైక్ ఈచ్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఆస్పిరెంట్ అట్లీస్ట్ 60+ మార్క్స్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా, సో మినిమం ఇది 60+ లైక్ మీరు ఒకవేళ ఇన్ కేస్ 90 to 100 రాసేంత మీకు కెపాసిటీ ఉన్నా కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఎన్ని మార్క్స్ ఎక్కువ రాస్తే అంత బెటర్ అనమాట మీకే. ఓకే, సో అలానే మీకేంటంటే మార్క్స్ అనేవి మీకు స్పీడ్, యాక్యురసీ, టైం మేనేజ్మెంట్, అలానే కాన్ఫిడెన్స్, అలానే క్వశ్చన్ సెలెక్షన్ స్ట్రాటజీ, వీటన్నిటిలో మీకు యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే మీరు మాక్ రాశారనుకోండి, మీరు ఆబ్వియస్గా ఫస్ట్ డే రాసిన దానికంటే 10th డే మీకు మార్క్ అటెంప్ట్ చేసే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకేనా, అలానే మీకు యాక్యురసీ కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు మార్క్స్ రాయడం స్టార్ట్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకుందాం. ఒకవేళ 1 వీక్ to 2 వీక్స్ తర్వాత మీకు ఆ యాక్యురసీ అనేది లైక్ క్వశ్చనింగ్ రాంగ్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. ఓకేనా, అలానే మీకు టైం మేనేజ్మెంట్ అనమాట. మీకు ఇప్పుడు లైక్ న్యూ వెండర్ ఏం చేశారంటే సెక్షనల్ టైమింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదా. లైక్ ఈచ్ సెక్షన్కి మీరు 15 minutes టైం అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, దానికి కూడా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. లైక్ ఇంప్రూవ్ చేస్తాయన్నమాట టైం మేనేజ్మెంట్ని కూడా. ఓకే, సో మీరు ఇప్పుడు మార్క్స్ రాలేదనుకోండి, డైరెక్ట్గా మీరు ఎస్ఎస్సి సీజీఎల్ 26 అటెంప్ట్ చేస్తే మీకు అక్కడ 15 minutesలో మీరు ఈచ్ సెక్షన్కి టైం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకేనా, సో అందుకనే బెటర్ మీరు డైలీ ఇప్పటి నుంచి మీరు 1 మార్క్ రాశారనుకోండి, అప్పుడు మీకేంటంటే టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా, అలానే క్వశ్చన్ సెలెక్షన్ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ రీజనింగ్ అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి, సో రీజనింగ్లో కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు మీరు స్ట్రైట్గా అటెంప్ట్ చేయనక్కర్లేదు అనమాట. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఏ క్వశ్చన్ అయితే మీకు ఈజీ అనిపిస్తుందో మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు, తర్వాత హార్డ్ క్వశ్చన్స్ అన్ని మీరు లాస్ట్లో అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ స్ట్రాటజీ అనేది మీకు బిల్డ్ అవుతుంది అనమాట మీరు డైలీ 1 మార్క్ రాస్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలా రాయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీరు ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు ప్రీవియస్ ఇయర్ మార్క్స్ని. ఓకేనా, సో 2025 అలానే 2024 ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అనేవి మీకు
లేటెస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్, డిఫికల్టీ లెవెల్, అలానే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ దాని మీద మీకు ఎక్కువగా హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2026 యాస్పిరెంట్ అనుకోండి. లైక్ 2026 సీజీఎల్ ఏం చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా. సో 25 అలానే 24లో అడిగిన క్వశ్చన్స్, అలానే ఆ లెవెల్ లైక్ ఈజీ కావచ్చు, డిఫికల్టీ కావచ్చు, లేకపోతే మీడియం లెవెల్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ సేమ్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో మీకు 26 సీజీఎల్ పేపర్ అయితే మీకు కంప్లీట్గా అయితే చేంజ్ చేయడు. ఓకే. సో 25 అలా అండ్ అలానే 24 లాస్ట్ 2 to 3 ఇయర్స్ సీజీఎల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ లానే మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో మ్యాక్సిమం 70-80% పేపర్ అయితే సేమ్ అలానే మీకు లైక్ ఫామ్ చేస్తాడు. ఓకే. సో అందుకనే 25 అలానే 24 ప్రీవియస్ ఇయర్ మార్క్స్ రాస్తే మీకు ఏం హెల్ప్ అవుతుందంటే లైక్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనే దాని గురించి మీకు కొంచెం అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. అండ్ అలానే 25 సీజీఎల్ వచ్చేసి మీకు లైక్ ఎస్ఎస్సి 2025 ఎగ్జామ్స్ అనేవి మీకు న్యూ వెండర్ అయితే కండక్ట్ చేసింది కదా. 24 వచ్చేసి మీకు ఓల్డ్ వెండర్ అనమాట. ఓకేనా. సో టీసీఎస్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు 26 కూడా మీరు వెండర్ లైక్ కొత్త వెండరే కదా మీకు పేపర్ అనేది ఫామ్ చేస్తుంది. సో మీరేం చేయాలి అంటే 25లో అడిగిన మీకు సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, స్టెనో, ఎంటీఎస్, జీడీ ఇలా మీకు ఎస్ఎస్సి వాళ్ళు ఏవైతే కండక్ట్ చేశారో లాస్ట్ ఇయర్ 25లో ఆ పేపర్స్ మొత్తం మీరు ఒకసారి చూసారనుకోండి, 26లో కూడా సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ టైం లేదనుకుందాం, లైక్ సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇవంతా మీరు చేయడానికి టైం లేదనుకుంటే అట్లీస్ట్ 25, 24 సీజీఎల్ పేపర్స్ అన్నా మీరు ఖచ్చితంగా మార్క్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో రిమైనింగ్ పేపర్స్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మీకు ఏదైతే మంచి క్వశ్చన్ అనిపిస్తుందో అవి చేయండి. కానీ సీజీఎల్ పేపర్స్ మాత్రం మీరు కంపల్సరీగా చేయాలి. ఓకేనా. అండ్ అలానే డైలీ 1 మార్క్ రాసి మీరు పేపర్ అనాలిసిస్ కూడా చేయాలన్నమాట మాక్ టెస్ట్ తర్వాత. అప్పుడే మీకు పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాతే మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మార్క్ రాశారనుకుందాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 200కి ఒక 120-130 మార్క్స్ వచ్చాయనుకుంటే, నెక్స్ట్ రోజు మీరు ఈ పేపర్ ఏదైతే రాసారో ఆ పేపర్ని మీరు అనలైజ్ చేయకుండా మీరు నెక్స్ట్ డే మళ్ళీ మీరు మార్క్ రాస్తే మీకు ఆబ్వియస్గా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వన్నమాట. ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ చేస్తే మీరు ఏవైతే అటెంప్ట్ చేయలేరో ఆ క్వశ్చన్ మళ్ళీ మీకు ఫర్దర్ మార్క్స్లో అడిగినప్పుడు మీరు ఆ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో అందుకే పేపర్ అనాలిసిస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. సో నేను దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, లైక్ అనాలిసిస్ ఎలా చేయాలి మార్క్స్ తర్వాత అనే దాని గురించి. ఓకేనా. అండ్ అలానే కంప్లీట్ ఆల్ సీజీఎల్ మాక్ టెస్ట్ ఫ్రమ్ ది ప్రీవియస్ 2 ఇయర్స్ అనమాట. ఓకేనా. సో అట్లీస్ట్ లైక్ మీకు టైం ఉంటే మీరు ఇంకా ఫర్దర్గా వెళ్ళండి. ఓకేనా. సో 23, 22 పేపర్స్ కూడా చేయండి. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ మీరు 2025 సీజీఎల్ అలానే 2024 సీజీఎల్ మార్క్స్ కంప్లీట్ చేయడానికి చూడండి. ఓకే. అండ్ అలానే ఇప్పుడు మీకు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు సెక్షనల్ టైమింగ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీరేం చేయాలి, లైక్ ఎర్లియర్ మీకు ఏంటంటే 1 అవర్ టైమింగ్లో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు అది ఎలా అన్నా అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి ఈచ్ సెక్షన్కి లైక్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకేకి ఇండివిజువల్ సెక్షన్స్కి మీరు 15 మినిట్స్ టైం అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో మీరు ఇప్పటి నుంచి మీ మార్క్స్ కూడా మీరు అలానే రాయడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా. సో మ్యాథ్స్ 15 మినిట్స్, రీజనింగ్ 15 మినిట్స్, జిఎస్ 15 మినిట్స్, ఇంగ్లీష్ 15 మినిట్స్ అనమాట. ఓకేనా. సో మీ దగ్గర టైం ఉన్నా కూడా మీరు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళకుండా 15 మినిట్స్కి లైక్ ఈచ్ సెక్షన్కి 15 మినిట్స్ టైం పెట్టుకొని అలానే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. సో అప్పుడే మీకు ఫైనల్ ఎగ్జామ్లో యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. లైక్ మీకు సెక్షనల్ మార్క్స్ అనమాట ఇవి. ఓకేనా. సో అలా అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచి ఈ మార్క్స్ అనేది రాయాలి అంటే, నేను మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను దీని గురించి. ఓకే. సో సెలక్షన్ వే, టెస్ట్ ర్యాంకింగ్ ఆర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఓలియో బోర్డ్ అనమాట. ఓకేనా. సో ఈ 3 యాప్స్లో ఏదో ఒక యాప్ నుంచి మీరు ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అయితే అటెంప్ట్ చేయండి అనమాట. కాకపోతే అటెంప్ట్ చేయడం మస్ట్ అండ్ షుడ్. ఓకేనా. సో ఎందులో అటెంప్ట్ చేస్తారనేది మీ ఇష్టం అనమాట అది. ఓకేనా. సో ఈ 3 యాప్స్లో ఏదో ఒక యాప్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ మార్క్స్ సీజీఎల్ 2025 అలానే 24 పేపర్స్ని అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా. సో మీకు టైం ఉంటే సిహెచ్ఎస్ఎల్ అలానే సిపిఓ మార్క్స్ కూడా చూడండి. ఓకే. మై సజెస్టెడ్ మాక్ టెస్ట్ స్ట్రాటజీ. సో ఇదైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే. సో ఏంటి అంటే లైక్ కంప్లీట్ 60+
ఫుల్ లెంత్ మాక్స్ బిఫోర్ ఎస్ఎస్సి సీజీఎల్ 2026. ఓకే, లైక్ 26 సీజీఎల్కి ముందు మీరు ఎన్ని మార్క్స్ వీలైతే అన్ని మార్క్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో అట్లీస్ట్ 60 to 70 మార్క్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా, అండ్ అలానే స్పెండ్ ది ఫైనల్ 50 to 60 డేస్ మెయిన్లీ ఆన్ మాక్ టెస్ట్ అనాలిసిస్, రివిజన్, ఇంప్రూవింగ్ వీక్ ఏరియాస్ అనమాట. ఓకేనా, సో మీరు మాక్ టెస్ట్ అనేవి మీరు ఎలా రాయాలి అంటే, మాక్ టెస్ట్ మీరు డైలీ 1 మాక్ టెస్ట్ అయితే రాస్తారు కదా, దాన్ని మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అనలైజ్ చేయాలన్నమాట. పేపర్ అనాలిసిస్ అయితే చేయాలి, దాన్ని మళ్ళీ మీరు రివిజన్ చేయాలి. అలానే మీరు ఏవైతే టాపిక్స్లో వీక్గా ఉంటారో ఆ టాపిక్స్ని మీరు కవర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట ఈ 50 to 60 డేస్లో. ఓకే, సో ఎర్లియర్గా మీరు ఎంతైతే చదివింటారో దానికి ఈ 50 to 60 డేస్లో మీరు మాక్ టెస్ట్ల మీద పెట్టే ఎఫర్టే మీకు ఫైనల్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు మాక్ టెస్ట్ని నెగ్లిజెంట్గా తీసుకుంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారనమాట. ఓకేనా, అలానే సీజీఎల్ 25-24 ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, సో ఇవి వదిలేసి మీరు రిమైనింగ్ యాప్స్లో కండక్ట్ చేసే మార్క్స్ రాస్తే మీకు యూజ్ అయితే ఉండదన్నమాట. ఓకేనా, సో సీజీఎల్ 25 మీకు కొత్త న్యూ వెండర్ ఎడిక్విటీ లైక్ వెండర్ కండక్ట్ చేస్తారు కాబట్టి 25 సీజీఎల్ మార్క్స్ని అలానే 25లో జరిగిన ఎస్ఎస్సి మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయాలన్నమాట. ఓకే, అండ్ అలానే లైక్ అనలైజ్ ఎవ్రీ మాక్ కేర్ఫుల్లీ టు ఐడెంటిఫై మిస్టేక్స్ అండ్ అవాయిడ్ రిపీటింగ్ దెమ్ అనమాట. ఓకేనా, సో మీరు మాక్ టెస్ట్ని అనలైజ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఏంటి అనే దాని గురించి మీకు తెలుస్తుంది. దాన్ని మీరు ఫర్దర్గా మార్క్స్లో ఏవైతే మళ్ళీ సేమ్ క్వశ్చన్ కానీ సేమ్ టాపిక్ కానీ మీకు మళ్ళీ అడిగితే మీరు సాల్వ్ చేసే క్యాపబిలిటీ అయితే మీకు బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యాక్యురసీ ఫస్ట్ అండ్ దెన్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ అనమాట. ఓకే, సో మీరు మాక్ టెస్ట్ రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీకు యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100కి 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకుందాం. ఓకే, సో ఈ 90 క్వశ్చన్స్లో 10 to 15 క్వశ్చన్స్ అనేవి మీరు రాంగ్గా అటెంప్ట్ చేస్తే మీ మార్క్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకే, సో మీరు అటెంప్ట్ చేసే 80 to 90 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే యాక్యురసీతో అటెంప్ట్ చేయాలన్నమాట. ఓకే, సో మినిమం 1 to 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేసినా ఓకే అనమాట. ఓకేనా, సో మీరు ఎక్కువ రాంగ్ చేస్తే మీకు ఆబ్వియస్గా లైక్ నార్మలైజేషన్లో కూడా మీకు మార్క్స్ అనేవి అంతగా యాడ్ అవ్వవు అనమాట మీరు ఎక్కువ రాంగ్ చేస్తే. ఓకే, సో దాని మీద అయితే మీరు ఫోకస్ చేయండి. అండ్ అలానే మీకు మార్క్స్ అనేవి మీ స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. ఓకేనా, సో మీ ఫస్ట్ డే రాసిన మాక్కి అలానే మీరు 10th డే రాసిన మాక్కి మీకు మీరే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ అలానే ఈ 50 to 60 డేస్లో రివైజ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అండ్ అలానే షార్ట్ కట్స్ రెగ్యులర్లీ అనమాట. ఓకేనా, సో మీకు హార్డ్లీ ఒక 1.5-2 months టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏం చేయాలి అంటే మీరు ఏవైతే ప్రీవియస్గా చదివిన ఫార్ములాస్ ఉంటాయో, కాన్సెప్ట్స్ ఉంటాయో, షార్ట్ కట్స్ ఉంటాయో అవి మీరు రిపీటెడ్గా మీరు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏవైతే మీరు మార్క్స్ రాస్తారో ఆ మార్క్స్ అనేవి మీకు ఫైనల్ మార్క్స్ అనేవి కాదనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ మార్క్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇవి ఫైనల్ మార్క్స్గా కన్సిడర్ చేయకుండా మీరు డైలీ ఒక మార్క్ రాసి ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా దాన్ని మీరు ఈ లైక్ మార్క్స్ అనేవి మీరు ఎవ్రీ మాక్కి మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మీరు ఇది ఫైనల్ అని మీరు ఫిక్స్ అవ్వకుండా ఫర్దర్గా మార్క్స్ రాయండి. ఓకేనా, అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీరు కన్సిస్టెన్సీగా మీరు మార్క్స్ రాయడం వల్ల మీకు ఏంటంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, బట్ కొంతమంది ఏంటంటే లైక్ నేను కూడా ఎప్పుడైతే నేను మార్క్స్ రాస్తున్నానో లైక్ ఎగ్జామ్కి ముందు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏవైతే మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని నేను కంపేర్ చేసుకునేవాడిని అనమాట. లైక్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఇంతే మార్క్స్ వస్తుందని. కాకపోతే ఏంటంటే మీరు అలా థింక్ చేయకుండా మీరు డైలీ 1 మార్క్ రాస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో మీరు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ చేసుకోకండి. ఓకే, సో ఈ 50 to 60 డేస్లో మీరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ మీరు మార్క్స్ మీద అయితే మీరు పెట్టండి అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇదే వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ అయితే చేయండి. ఓకే, సో లైక్, షేర్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ మాక్ టెస్ట్ మీద లేకపోతే సీజీఎల్ మీద మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మీరు అక్కడ టెక్స్ట్ చేయండి. ఓకే, సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే,
సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ గైస్.